మీలో ఉన్న శక్తి తెలియనప్పుడు మీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ శిఖరంలా కనిపిస్తారు. నీవు దేనిమీదైతే దృష్టి పెడతావో అదే నీకు లభిస్తుంది. కాబట్టి నీకు ఏది కావాలో దానిమీదనే దృష్టి పెట్టు. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్ గురించి కలలు కంటూ సమయాన్ని వృధా చెయ్యకండి. వర్తమానంలో కష్టించడమే మీ అభివృద్ధికి సోపానం. మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఎదుటివారు చెప్పుకొనే విధంగా ప్రవర్తించండి. మీకు ఒకరు దగ్గరవుతున్నా దూరమవుతున్నా కారణం మీ గుణం కాదు, మీ దగ్గర ఉండే మనీ. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే నిన్ను తిట్టే హక్కు ఉంటుంది. ఒక్క క్షణం తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి, కానీ మని చూసి కాదు. ఎలాగంటే 100, 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం. ₹1 కొనుక్కొనే కుంకుమని నుదిటిన పెట్టుకుంటాం. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకోండి. బంధం వాల్యూ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనస్సు వాల్యూ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. రాత్రి అనేది ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. కరెంటు లేనప్పుడు మాత్రమే దీపం కోసం వెతికినట్టు కొన్ని రిలేషన్స్ అవసరమైతేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జరిగిన అవమానాలకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే ఒక రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఎప్పుడూ పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కాని వంగిపోయిన దర్బలు కాదు. నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుండి తప్పించుకోవచ్చు. మీరు వర్షం పడాలి అని మొక్కితే ఆ తర్వాత వచ్చే బురద గురించి కూడా ఆలోచించాలి. ఆశ అనేది మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ అనేది మనిషిని నీచుణ్ణి చేస్తుంది. ఈ సమాజంలో బుసలు కొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదం. మీకు ఉన్న ఓడిపోతాను అనే భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మన ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతోసేపు ఉండదు. మన బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. నీకు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, నీకు తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా. అలాగే పనికిరాని బంధమని తుంచి పారేయకండి. బంధం ఎప్పుడూ బంధనం అవ్వదు. ఆప్యాయత, అనురాగం, అభిమానం అనే తాళాలతోనే హృదయమనే లాకర్ తెరిచి ప్రేమ అనే వరం పొందగలం. మౌనం అలవాటు అవ్వడం కొంచెం కష్టం, కానీ సాధన వల్ల అది సాధ్యం. కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండడం సాధన చెయ్యాలి. రోజుకి కొన్ని గంటలు, ఆ తర్వాత మౌనం అలవాటవుతుంది. మనకు మౌనంలో ఆలోచనలు లేకుండా ఉండడం అలవాటవుతుంది. అప్పుడు మనలో సముద్ర గర్భం వంటి ప్రశాంతత నెలకొంటుంది. ఎప్పుడూ చూడని అద్భుతాలను చవిచూస్తారు. తలపడు, పోరాడు, కిందపడు, ఏడ్వు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారసపడతారు. కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయాననో కోల్పోయాననో మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళ్తామా?
ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమే మన కథ, మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. మనుషుల నడుమ జీవిస్తున్నాం కాబట్టి మానవ సంబంధాలు అన్న మాటే కాని, లేదంటే ప్రకృతిని ప్రేమించడం, అభిమానించడం ఎంతో మేలు అనిపిస్తుంది. ఆశించడం ఉండదు, భంగపాటు అసలే ఉండదు. జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటామనేది ఎవరూ చెప్పలేరు. జీవితంలో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు దూరం అవుతారో తెలియదు కదా. తనకు మాత్రమే నచ్చినట్లు బ్రతికే అదృష్టవంతుడు ఎవరో తెలుసా? పిచ్చివాడు. ఎందుకంటే మిగతా అందరూ ఏదో ఒక సందర్భంలో ఇంకొకరికి నచ్చినట్లు బ్రతకాల్సిందే. సీత రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు సీతని అడవికి రమ్మని బ్రతిమలాడలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమిలాడితేనో మనతో ఉండేవాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో అంతే మధురంగా కూడా ఉంటుంది. గాయం చేసేవారు ఉండరు, గాయపడినా ఓదార్చేవారు ఉండరు, జ్ఞాపకాలు మిగిల్చేవారు ఉండరు, వాటిని ఇచ్చేవారు కూడా ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. పుణ్యం రావాలంటే గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన మాట వల్ల కానీ, చేత వల్ల కానీ ఎవరినీ బాధ పెట్టకుండా ఉంటే చాలు. అదే కోటి జన్మల పుణ్యం. నువ్వు ఎలా ఉన్నా ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి నిన్ను మంచోడిగానో చెడ్డవాడిగానో మార్చేస్తారు. మన తాహతకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు.